హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడైతే మాకు మెటర్నిటీ ఫోటోషూట్ అనమాట. నిన్న బర్త్డే వ్లాగ్ పెట్టేశాను కదా, ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఏంటంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు ప్రైవేట్ బీచ్ ఉందని చెప్పా కదా రిసార్ట్కి. సో ఆ ప్రైవేట్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫోటోషూట్ కోసం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళామన్నమాట, 6 o'clock అట్లాగా. సో ఏంటంటే యోచన్ పడుకున్నాడు. సో యోచన్ని తీసుకెళ్ళట్లేదు, నేను అవినాష్ అయితే ఫొటోస్ తీపించుకుందాం అనుకుంటున్నాము. ఇలా మాకు రిసార్ట్ వెనకాతల ప్రైవేట్ బీచ్ అనేది ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఫొటోస్ కూడా బాగా వస్తాయి కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇట్లాగా అక్కడ ఏంటంటే మేము అనుకున్నాము డైరెక్ట్ ఓపెనింగ్ ఉంటుంది, ఎంట్రన్స్ వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ అలా లేదు. సో సెక్యూరిటీని అడిగితే మన రూమ్ నెంబర్ చెప్తే కనుక వాళ్ళు డోర్ అనేది ఓపెన్ చేస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ అనమాట, చాలా ఫాగీగా ఉంది, అసలు సరిగ్గా ఏం కనిపించట్లేదు అనమాట. మాకు ఫొటోస్ తీసేది ఎవరంటే టోనీ అనమాట. టోనీ అని మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ చెప్పాలంటే, ఎందుకంటే మాకు మ్యారేజ్ టైం నుంచి తీస్తున్నాడు, అంతకు ముందు నుంచే తీశాడు. అప్పటి నుంచి ఇంకా మా ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్లా అయిపోయాడు. తన నేటివ్ వచ్చేసి తమిళనాడు యాక్చువల్లీ, బట్ ఏంటంటే ఎక్కడైనా సరే కావాలంటే ఫొటోస్ తీస్తాడు అనమాట. ఎక్కడికైనా వచ్చి తీస్తాడు. చాలా మంచి క్యాండిడేట్ ఫోటోగ్రఫీ తీస్తాడు, మంచి మంచి పిక్స్ కూడా తీస్తాడు అనమాట. అన్ని లొకేషన్స్లో తీస్తాడు. తన ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను, కంపల్సరీ తనని కాంటాక్ట్ అవ్వండి. మంచి బడ్జెట్లో మంచి పిక్స్ అయితే మనకు వస్తాయి. నిన్న బర్త్డే ఫొటోస్ తీయడానికి వచ్చాడు కదా, సో అందుకని చెప్పి నేను కూడా 6th monthలో ఫోటోషూట్ అయితే చేపించేసుకున్నాను. నా బేబీ బంప్ అంత లేదు, సో అందుకని చెప్పి నేను ఫ్రాక్స్ అవి వేసుకోకుండా జస్ట్ ఇంకా నార్మల్గా ఇలాగ ఫొటోస్ తీపించుకున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి నేను రియా డిజైనర్ అనే పేజ్లో తీసుకున్నాను. సెకండ్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. మా సెకండ్ డ్రెస్ చేంజ్ చేసుకున్న లోపు యోచన్ లేచాడనమాట. సో యోచన్తో కూడా మంచి పిక్స్ అయితే వచ్చేసాయి సేమ్ ప్లేస్లో. చాలా బాగా వచ్చాయి చూడండి పిక్స్ అయితే. ఇంకా మేము రూమ్కి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తే అవినాష్ యోచన్ ఏం చేశారంటే స్విమ్మింగ్ పూల్లో ఆటలాడుకోవడం మొదలు పెట్టారనమాట. ఒక్కసారి యోచన్ స్విమ్మింగ్ పూల్లో దిగాడంటే అసలు మనం ఆపలేం వాడిని, అసలు రాడనమాట. తర్వాత లేట్గానే బ్రేక్ఫాస్ట్ అయ్యింది. ఇంకా మేము ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కడికి వెళ్దామా అనుకునేసరికి మూవీకి వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అక్కడ ఐనాక్స్లో మనమే మూవీకి అయితే వెళ్ళాము. మూవీ వచ్చేసి చాలా యావరేజ్గా ఉంది. ఇక్కడ నుంచి ట్విస్ట్ అనేది ఏంటంటే మూవీ అయ్యాక మేము ఫుడ్ తినడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, సేమ్ ఐనాక్స్లోనే. వెళ్తే కనుక అక్కడ ఏమైంది, అక్కడ ఫుడ్ అనేది అవినాష్కిను ఇంకా మేము ఇంకా ఇద్దరు మా కజిన్స్తో వెళ్ళాం కదా, వాళ్ళకి పడలేదన్నమాట. సో అప్పటి నుంచి ఆఫ్టర్నూన్ నుంచి వాళ్ళకి పాపం మోషన్స్ అనేవి పట్టుకున్నాయి, స్టమక్ పెయిన్ అంతా అనమాట. ఇంకా డే అంతా మూవీ అయ్యాక ఇంకా పాపం రూమ్లోనే ఇద్దరు పడుకున్నారనమాట. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా రిటర్న్ జర్నీ, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే అని చెప్పి మార్నింగ్ టైం మేము యోచన్ కోసం పార్క్కి తీసుకెళ్దామని చెప్పి వచ్చాము. వస్తే అక్కడ ఇంకా నార్మల్గా కోకోనట్ బీచ్ అవి ఉన్నాయి కదా, ఆ ప్లేస్ దగ్గర చిన్న పార్క్ ఉందన్నమాట. ఆ పార్క్లో యోచన్తో కొంచెం సేపు ఆటలాడిపించేసి ఇంకా రూమ్కి వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా మా 2 days జర్నీ అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. సో గైస్, ఇదే అండి చాలా చిన్న వ్లాగ్. మీ అందరికి కూడా నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే కంపల్సరీ నా వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కంప్లీట్గా చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ.